దేవుని చిత్తం ఏముందో తెలుసుకోవాలంటే మనం ఏం చేయాలండి? మనం ఏం చేయాలి? మోకాలుని ప్రార్థన చేయాలి. దేవునికి స్తోత్రం. దేవుని చిత్తం నాలో జరగాలి, లేదా దేవుని చిత్తం నేను చేయాలి అన్న ఆశ మనలో ఉండాలంటే మనం ఏం చేయాలండి? ప్రార్థన చేయాలి. దేవునికి స్తోత్రం. నీ చిత్తం అయితే తొలగించుము, ఆయన నా ఇష్టము కాదు నీ చిత్తమే. దేవునికి స్తోత్రం. ప్రభు ఎంత మంచి ప్రార్థన చేశాడు. తండ్రి, శోధన వచ్చినా శ్రమ వచ్చినా నీ చిత్తమైతే తొలగించు, లేకపోతే నీ చిత్తమే జరుగును గాక. దేవునికి స్తోత్రం. ప్రార్థన చేసేవారు మనసు అలా ఉంటది. ఒక భక్తుడు పాట పాడాడు. ఒక భక్తుడు మంచి పాట పాడాడు. ఏ పాట తెలిసింది?